ఎవడరా నువ్వు? నా పేరు అర్జున్ సార్. మీరు చెప్పిన ఫార్జరీ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఏం పని చేస్తుంటావు? టీవీ 99లో రిపోర్టర్గా పనిచేస్తాను సార్. టీవీ 99లో రిపోర్టర్వా? అమ్మో, ఆ విషయం ముందే చెప్పుంటే డబల్ మరీ అది ఇచ్చేవాడిని కదా. ఇలాంటి కంప్లైంట్ తీసుకోవమ్మా. ఎఫ్ఐఆర్ నంబర్ 225. అసభ్యంగా మెసేజ్లు వస్తున్నాయి సార్. ఎందుకు సార్ కొడుతున్నారు? రీజన్ లేకుండా కొట్టడానికి మీకు ఎటువంటి రైట్స్ లేవు. ఎవరు నువ్వు? ఐఎమ్ లాయర్. దిస్ ఇస్ మై ఐడి కార్డ్. అర్జున్ ఫ్రెండ్. నువ్వెవరు? అర్జున్ తండ్రిని సార్. వీళ్ళని అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్? ఎడ్యుకేషన్ లోన్ ఫోర్జరీ. ఈ 5 ఎదవలు బ్యాంకులను మోసం చేసి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు. లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎంఏ ఎంఎస్ చదువుతున్నా అని చెప్పి దొంగ డాక్యుమెంట్లు పెట్టారు. వీడు ఒక్కొక్కడు సెపరేట్గా 5 బ్యాంకులను మోసం చేశారు. రూపాయి 2 రూపాయలు కాదు, 13 కోట్ల రూపాయలు ప్లాన్ చేసి దొబ్బేశారు. సార్, నేను ఏ బ్యాంకులో ఎలాంటి లోను తీసుకోలేదు సార్. సార్ మాట్లాడతారు కదా సార్. వీళ్ళే చేశారని ప్రూఫ్ ఏంటి సార్? గురాయ్, డాక్యుమెంట్స్ తిండ్రా. ఇవి వీళ్ళు బ్యాంక్లో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్. పక్కా ఒరిజినల్లా కనిపించే డూప్లికేట్స్. ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్స్, ఫేక్ స్కూల్ సర్టిఫికేట్స్, ఫేక్ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, దేన్ని వదల అన్నీ నకిలీవి తయారు చేశారు. 5 బ్యాంకులు మోసం చేశారు. నా సర్టిఫికేట్స్, నా ఐడి ప్రూఫ్స్, నా సిగ్నేచర్స్ ఇవన్నీ నావే సార్. అందుకే కదరా నిన్ను అరెస్ట్ చేసింది. సార్, ఆ ఎడ్యుకేషన్ లోన్ షూర్గా ఏదో ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యిందిగా. ఆ అకౌంట్ నెంబర్ చెక్ చేశారా? అన్ని వీళ్ళ పేరు మీదే ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్లో రాంగ్ అడ్రస్ ఇవ్వడం వల్ల వీళ్ళని ట్రేస్ చేయలేకపోయాం. 3 రోజుల క్రితం BBC ఛానల్ నుంచి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం వీడి డీటెయిల్స్ వచ్చాయి. దాంతో వీడిని పట్టుకున్నాం. సేమ్ మెథడ్ ఉపయోగించి 1 సంవత్సరం క్రితం నుంచి హైదరాబాద్ అన్ని పోలీస్ స్టేషన్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం వచ్చిన లిస్టులు కలెక్ట్ చేసాం. దాంతో వీళ్ళు మొత్తం దొరికారు. సార్, నా కొడుకు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. బీబీసీకి తనకి ఎలాంటి సంబంధం లేదు సార్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీయా? అసలు ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసా మీకు? ఇన్ఫోసిస్ కంపెనీలో సార్. నీ కొడుకు ఆ కంపెనీలో జాబ్ మానేసి 1 ఇయర్ అయింది. టీవీ 99లో రిపోర్టర్గా జాయిన్ అయ్యాడు. కొడుకు ఏం చేస్తున్నాడో తండ్రికి తెలియదు సార్ ప్లీజ్. వీడు బ్యాంకులే కాదు, నిన్ను కూడా మోసం చేశాడు.